మాట్లాడే అర్హత మీకుందా? మేనిఫెస్టోని ఏం అమలు చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రిని అడగండి. తెలుగుదేశం మేనిఫెస్టో లేనటువంటి కార్యక్రమాలు కూడా మేము అమలు చేసాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏది అడిగితే అది అమలు చేశారు. ఆ రోజున మీ ముఖ్యమంత్రిని అడగండి. సమావేశాల్లో మాట్లాడాడు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను, జనవరి 1వ తారీఖున ఉద్యోగాలు ప్రకటిస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళలో ఒక్క జాబ్ క్యాలెండర్ని ఇచ్చారా? ఉద్యోగస్తులకి ఈరోజు నేను వస్తే వెంటనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు. ఎక్కడుంది సిపిఎస్? ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి విదేశీ విద్య ఎంతమందిని పంపించాడు ఈ ముఖ్యమంత్రి? గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము దాదాపు 5,000 మందిని విదేశాలకు పంపించాము. మీరు ఎంతమందిని పంపించారు? కనీసం ఒక 100 మందినన్నా మీరు పంపించారా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇవాళ పేద కార్మికులు, అనేక మంది బీసీ వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులుగా ఉన్నటువంటి బీసీలు ప్రమాదవశాత్తు చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా ఆ రోజున చంద్రన్న బీమా నుంచి 50 సంవత్సరాల లోపైతే 2 లక్షలు ఇచ్చి, ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇచ్చి, చనిపోయిన రోజున స్పాట్లో మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చి అమలు చేసినటువంటి చంద్రన్న బీమాని రద్దు చేసి ఇవాళ ఆ కుటుంబాలని, అనేక కుటుంబాలని దిక్కు లేకుండా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ పేదల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆ రోజున పెళ్లి కానుకిస్తే కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి కానుక లేదే. దాని గురించి మీరు అడిగారా మీ ముఖ్యమంత్రిని? ఇవాళ ఒక 10 సూత్రాలతో అద్భుతమైనటువంటి కార్యాచరణని రూపొందించి ఇవాళ మీరు చేసినటువంటి దురాగతలు, సప్లాన్ నిధులు, 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించి వేరు పథకాలకు ఖర్చు పెట్టించి పేరుకేమో బీసీల పేరు పెట్టి దోచుకున్నది వాస్తవం కదా? దాదాపు 8,000 అసైన్ భూములు, బీసీలకు ఇచ్చినటువంటి భూముల్ని దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాయకులను అడ్డపెట్టుకుంది వాస్తవం కదా? మీరా మాట్లాడేది? సిగ్గు లేకుండా ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల మీద మీరు కనీసం మీరు గొంతెత్తకుండా ఇవాళ ఈ మేనిఫెస్టో చూసి, ఏదైతే ఈ డిక్లరేషన్ చూసి రాజకీయాలు కాదు కావాల్సింది, మన సామాజిక వర్గాలకు మనం ఏం చేసామనేది కావాలా. మిమ్మల్ని ప్రజలు అనుకున్నది మీరు అనుభవించడానికో, మీరు పదవులెక్కి ఊరేగడానికో కాదు. దయచేసి తెలుసుకోండి. ఏదో చేస్తారు మా వాళ్ళకి, మాకు అభివృద్ధి చేస్తారనే ఆశతో మిమ్మల్ని గెలిపిస్తే మీ ముఖ్యమంత్రి దగ్గర పదవుల కోసం తానా తందానా అంటూ ఊగే మీకు కనీసం ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? సిగ్గుంటే, మీకు నిజంగా బీసీలుగా పుట్టుంటే మీరు ఈ డిక్లరేషన్ గురించి ఉన్నెత్తి మాట్లాడగలరా? సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అద్భుతంగా 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున, 12 నెలలకి 48,000 రూపాయలు, అంటే దాదాపు 2.5 లక్షలు సంవత్సరానికి వాళ్ళకి ఆసరాగా, అండగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచన చేసిస్తే దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీకు ఇష్టం లేదా? బలహీన వర్గాలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? చెప్పండి. ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది అమలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మీరు అభినందించాలా. ఇంకా పైగా మీరు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రక్షణ చట్టం మేం బాధితులం,
మేము వాళ్ళు అనేక మందిమి మా మీద దాడులు చేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీద ఎదురు కేసులు పెట్టించుకుని జైలుకి పంపించారంటే ఎంత దుర్మార్గం. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసి ఊరేగుతా ఉంటే బాధితులనేమో పోలీస్ స్టేషన్లో, బాధితులనేమో జైళ్లలో పెట్టించి బీసీలకి భయాందోళనతో ఉన్నటువంటి బీసీలకి మేమున్నాం తోడుగా రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం తప్పంటారా? బీసీలకి రక్షణ చట్టం వద్దంటారా? చెప్పగలరా మీరు? ముఖ్యమంత్రి గారు సూటిగా మేము సమాధానం అడుగుతా ఉన్నాం. రక్షణ చట్టం బీసీలకు వద్దంటారా మీరు? ఈ రాష్ట్రంలో కొన్ని వేల, దాదాపు 25-30 కేసులు, అక్రమ కేసులు మా మీద పెట్టించారు. దాదాపు 100 మందిని మీరు పొట్టన పెట్టుకున్నారు. అయ్యా మా మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని హత్యలు చేస్తా ప్రయత్నం చేస్తా ఉన్నారంటే కనీసం పోలీసులు వచ్చి ప్రశ్నించలేరే? స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగినటువంటి సందర్భంలో ఈ రక్షణ చట్టం మాకు ఒక ఆయుధం. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి ఆయుధం. దీన్ని మానిటరింగ్ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి పరిశీలన కమిటీ, న్యాయ పరిశీలన కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీసీ సబ్ ప్లాన్ ఇవాళ సగభాగం రాష్ట్ర జనాభాలో సగం పైన ఉన్నటువంటి బీసీలకి ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మీరు తట్టుకోలేకపోతా ఉన్నారా? బలహీన వర్గాలకి ఇవాళ రండి, మా కాలనీలు చూడండి, మా ఇళ్ళు చూడండి, మా స్థితిగతులు చూడండి, మౌలిక వసతులు చూడండి. గతంలో ఎన్ఆర్జీఎస్ కింద కూడా మ్యాచింగ్ పెట్టించి ఆ రోజున లోకేష్ గారు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు వేసుకున్నాం. కానీ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం చేసేశారు. మురికి కూపాలుగా మారిపోయినాయి. తాగడానికి నీళ్ళు లేవు. ఆడబిడ్డలు గ్రామాల నుంచి కిలోమీటర్ల లెక్కన బిందులు మోసుకుంటూ ప్రయాణిస్తున్నటువంటి మా గ్రామాలను చూడండి. మా మౌలిక వసతులు కల్పించుకోవడానికి, మా బ్రతుకులు బాగు చేసుకోవడానికి 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతానికి సబ్ ప్లాన్లో ఏదైతే ఇవాళ డిక్లరేషన్లో పెడితే దీన్ని మీరు తట్టుకోలేకపోతా ఉన్నారా? దీని గురించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఆనాడు అన్నగారు తీసుకురావడం వల్ల చాలామంది రాజకీయంగా సామాజిక వర్గాలు ముందుకు వచ్చినాయి. ఇవాళ ఆ సామాజిక వర్గాలకి 34% నుంచి 24% కోసింది ఈ జగన్మోహన్ రెడ్డి. 10% కోత విధించడం వల్ల 16,800 మంది రాజ్యాంగపరంగా మేము కుర్చీలు కోల్పోయాం. దాన్ని మళ్ళీ పెంచుతామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప? అంటే బీసీలకి పదవులు కల్పించడం మీకు నచ్చదా? మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అలాంటి పదవులు మీకు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ పంచాయతీరాజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు దారి మళ్లించుకుని ఇవాళ పంచాయతీల్లో అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఖచ్చితంగా దీన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క బీసీగా పుట్టిన ప్రతి ఒక్కడు హర్షిస్తారు. ఇదే కాదు, ఇవాళ ఎవరైతే ఆ ప్రాంతంలో పోటీ చేయడానికి అనర్హులుగానో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించినటువంటి సామాజిక వర్గాలకు కూడా ఈ రోజున అక్కడ కోఆప్షన్ సభ్యులుగా తీసుకునే అవకాశం కల్పించడం అనేది ఇది చాలా శుభ పరిణామం. చిన్న చిన్న కులాలు ఉన్నాయి,
గంగిరెద్దుల, బండ్ల, ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న కులాలు ఇవాళ వాళ్ళకు కూడా కనీసం పంచాయతీ కార్యాలయం కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు